అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సూర్యనారాయణ నివాసానికి బయలుదేరారు నల్లమిల్లిని అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అవినీతిని నిరూపిస్తానంటున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అందుకోసం ఆయన ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. సో చర్చకు తాను కూడా సిద్ధమేనంటున్నారు సూర్యనారాయణ రెడ్డి. పోటాపోటీ సవాళ్లతో అనపర్తిలో భారీగా మోహరించారు పోలీసులు. అనపర్తి రాజకీయం మరోసారి హీటెక్కింది. మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కాస్త ప్రమాణాల దాకా వచ్చింది. ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనేది మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణ. తన దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న రామకృష్ణారెడ్డి ఇవాళ నిరూపించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా సై అన్నారు. నడిచొస్తావో హెలికాప్టర్ ఎక్కొస్తావో వేదిక సిద్ధం అంటూ ప్రకటించారు. సో రామకృష్ణారెడ్డి రాకపోతే ఆధారాలు నిరూపించలేకపోయినట్లే అని అన్నారు. అయితే తన సవాల్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన రామకృష్ణారెడ్డిని పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనపర్తిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ప్రస్తుతం అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం ఉన్నామో, ఏదైతే సమయం అనుకున్నామో సమయానికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయలుదేరారు. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మోహరించారు. ఆయన బలవంతంగా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మీరు అన్నట్టు నిరూపిస్తారా? తప్పకుండా నిరూపిస్తాను. 500 కోట్ల రూపాయల అవినీతి ఎమ్మెల్యే దంపతులు ఏవైతే చేశారో అవినీతి నిరూపిస్తా, ఆధారాలతో సైతంగా నిరూపిస్తా. ఇవాళ పిరికి పందలాగా పోలీసులను అడ్డు పెట్టుకుని రేడు బ్యాచ్ను అడ్డు పెట్టుకుని ఇవాళ మమ్మల్ని నిరోధించడానికి చూస్తున్నాడు. ఈ బహిరంగ చర్చకు నేను సిద్ధం, ఎమ్మెల్యే సిద్ధమా అని అడుగుతున్నా. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. ఎన్నికలు కాదు, గత సంవత్సర కాలంగా చెప్తున్నా. ఇప్పటి వరకు స్పందించలే, ఇవాళ స్పందించమని అడుగుతా ఉన్నా. ఆయన కూడా మీ మీద ఆరోపణలు చేస్తారు. ఆయన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఆరోపణల పైన 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేశారు. ఏం పీకారు? 3 సంవత్సరాల నుంచి ఏం పీకారు? విజిలెన్స్ ఎంక్వైరీలు ఏం పీకారు అడుగుతున్నా. సమాధానం చెప్పమనండి. డిస్ప్లే పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడైతే విరాళ వసూలు చేశాడో అవన్నీ కూడా ఫ్లెక్సీలు పెట్టుకుని ఇదిగో నేను ఎంత వసూలు చేశానని చెప్తున్నారు. ఎక్కడ చాలా అంశాలు ఉన్నాయి, 109 అంశాలు ఉన్నాయి. అన్నిటి మీద పెట్టమనండి అలా ఫ్లెక్సీలు. 109 అంశాల పైన ఫ్లెక్సీలు పెట్టమనండి. మీకోసం హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశానన్నారు. ఆయన హెలికాప్టర్ దిగడానికి ప్లేస్ కూడా సిద్ధం చేశానన్నారు. ఒక అడ్డుకుంటే హెలికాప్టర్ ఇవ్వమనండి. వస్తాను హెలికాప్టర్ పంపించమనండి. అక్కడికి వెళ్తే వెళ్తాను, డెఫినెట్ గా వెళ్తాను. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర? అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంతసేపు మీడియాకు చూపించా. కోర్టు జడ్జిమెంట్లతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసినవి, ప్రభుత్వం నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇది ప్రస్తుతం అయితే మాత్రం ఎమ్మెల్యే నివాసానికి ఆయన వెళ్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే నివాసానికి వెళ్ళి తీరుతాననేది మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ. చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి సత్యసుందర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చారు, కానీ వెళ్ళని ఒక అడ్డుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని స్థానిక ఎమ్మెల్యే సత్యసుందర్ రెడ్డి ప్లకార్డులు పట్టుకుని ఆయనకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి అవన్నీ కూడా ఖచ్చితంగా నేను నిరూపిస్తాను, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయనేది మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తాడు. చూడాలి మరి ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల మేర వెళ్లనిస్తారా లేదా అనేది. కోర్టు స్టూడియో. అది మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట. ఖచ్చితంగా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఎమ్మెల్యే అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా నిరూపిస్తానని చర్చకు సిద్ధమంటూ ఆయన వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో అనపర్తి రాజకీయం మరోసారి హిటెక్కినట్లయింది. మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడుస్తుంది గత కొద్ది రోజులుగా. ఇప్పుడు అది కాస్త ప్రమాణాల దాకా వచ్చింది. ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనేది మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని కూడా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే, స్థానిక మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అనుచరులు స్థానిక ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరిన దృశ్యాలు చూడొచ్చు. ఏదైతే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నప్పటికీ కూడా
ఖచ్చితంగా మేము వెళ్ళి తీరుతామనేది స్థానిక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తీరుతామనేది మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే సత్యసూర్యనారాయణ రెడ్డి నివాసం వద్ద ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో దేవి చౌక్ సెంటర్లో పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకంటే వచ్చి నిరూపిస్తాడా, నిరూపించకపోతే ఖచ్చితంగా నేనైతే మాత్రం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాననేది సత్యసూర్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. చూడాలి మరి అటు పెద్ద ఎత్తున మోహరించారు. ఉద్రిక్తత వాతావరణం నడుమ అనపర్తి రామవరం సెంటర్ నుంచి ఏదైతే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం నుంచి పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరినటువంటి పరిస్థితి. ఆయన దగ్గర ఉన్నటువంటి దస్తరాలు, ఆధారాలు, కోర్టులు వేసినటువంటి కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని నేను వెళ్తానన్నారు. పోలీసులు అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఉద్రిక్త వాతావరణం నడుమ మాజీ ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్యకర్తలు అంతా కూడా వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి ప్లకార్డులు అంటే ఫోటోలు పెట్టి అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రస్తుతం చూడొచ్చు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కారెక్కి ఆయన అభివాదం చేసుకుంటూ కార్యకర్తలకి స్థానిక ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరిన దృశ్యాలు కూడా చూడొచ్చు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనతో మూడారు. నేరుగా అక్కడ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే పసుపు కండువా చూపించి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, స్థానికే ఎమ్మెల్యే మీద ఏదైతే ఆరోపణలు చేశారో కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేది కూడా రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. చూడాలి మరి ప్రస్తుతం ఇక్కడ నుంచి దేవి చౌక్ సెంటర్లో ఉన్నటువంటి అనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి నివాసానికి చేరుకుంటారా, బజ్లో ఎవరైనా పోలీసులు ఆంక్షలు పెడతారనేది చూడాలి. ఈ సవాల్ని స్వీకరించారు స్థానిక ఎమ్మెల్యే. ఇది కూడా ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.